ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా లేత కొబ్బరితో ప్రిపేర్ చేసిన ఈ ఐస్ క్రీమ్ కంప్లీట్‌గా హెల్తీ వేలో ఉంటుంది. ఇలా నోట్లో పెట్టగానే అలా కరిగిపోతుంది. కంప్లీట్‌గా కోకోనట్ ఫ్లేవర్‌తో ఉన్న ఈ ఐస్ క్రీమ్ చేయడం చాలా ఈజీ. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, డైట్‌లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా తినేయొచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హాయ్! హలో ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. లేత కొబ్బరితో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ 3 కొబ్బరికాయల్ని వాటర్ తీసేసి లేత కొబ్బరి మొత్తాన్ని కూడా తీసుకున్నాను. ఈ లేత కొబ్బరి మొత్తాన్ని కూడా మంచినీళ్ళలో వేసి ఒకసారి బాగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ లేత కొబ్బరి మొత్తాన్ని కూడా మనము ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. జనరల్‌గా ఐస్ క్రీమ్ తిన్న కాసేపు కూల్‌గా అనిపించినా ఆ తర్వాత బాడీకి ఆటోమేటిక్‌గా హీట్ అవుతుంది. సో ఈ ఐస్ క్రీమ్ ఎంత తిన్నా కూడా మనకి ఆరోగ్యాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప హీట్ అయితే ఇవ్వదు. అలాగే ఇందులో షుగర్‌ని వాడకుండా నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ వాడుతున్నాను. మీకు ఒకవేళ ఇది అవైలబుల్ లేకపోతే పంచదారను యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 3 కొబ్బరికాయలకి 4 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్‌ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లేట్‌తో క్లోజ్ చేసి పలుకు అనేది ఎక్కడా లేకుండా చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మనము ఒక బౌల్‌లోకి ఒక 250 ml వరకు ఫ్రెష్ క్రీమ్‌ని తీసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడని ఒక 250 ml వరకు తీసుకోండి. ఫ్రెష్ క్రీమ్ వాడడం ఇష్టం లేని వాళ్ళు 250 ml వరకు విప్పింగ్ క్రీమ్‌ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న ఫ్రెష్ క్రీమ్‌లో గ్రైండ్ చేసి పెట్టుకున్న కోకోనట్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారా? అసలు పలుకు అనేది లేకుండా చక్కగా క్రీమీ టెక్స్చర్‌లో ఉంది. ఇదే విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో మీరు ఎటువంటి ఫ్లేవర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఎసెన్స్ యాడ్ చేశారనుకోండి కొబ్బరి ఫ్లేవర్ అనేది పోతుంది. సో అందుకోసం నేను ఇక్కడ ఎటువంటి ఎసెన్స్ యాడ్ చేయట్లేదు. మనం వేసిన కొబ్బరి పేస్ట్ అలాగే ఫ్రెష్ క్రీమ్ అంతా కలిసేలాగా నీట్‌గా మిక్స్ చేసుకోవాలి. చూసారా? పలుకు అనేది ఎక్కడా లేకుండా మనకు ఐస్ క్రీమ్ అనేది ఈ టెక్స్చర్‌లో ఉండాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ మొత్తాన్ని కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ప్లేట్‌తో క్లోజ్ చేసేలా ఉండాలి. నేను ఇక్కడ ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే పైన కొద్దిగా ఎండు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవచ్చు లేదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఏమీ వేయట్లేదు. ప్లేట్‌తో క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ పెట్టి సెట్ అవ్వనివ్వాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ సెట్ అయిన తర్వాత ఉదయాన్నే తీసి చూపిస్తున్నాను. సర్వ్ చేసుకోవడానికి ఒక 10 నిమిషాలు ముందుగానే మీరు బయట తీసి పెట్టుకోవాలి. లేదంటే మనకిలా స్పూన్‌కి కరెక్ట్‌గా రాదనమాట. చాలా గడ్డ కట్టిపోయినట్లుగా అనిపిస్తుంది. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టారనుకోండి స్కూప్‌కి ఈజీగా వచ్చేస్తుంది ఐస్ క్రీమ్. నేను ఇక్కడ కోకోనట్ బౌల్‌లో సర్వ్ చేస్తున్నాను. మీరు నార్మల్ బౌల్‌లో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎంత ఈజీగా ఉందో కదా! హెల్తీ వేలో తినాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మీరు తినే ప్రతి స్పూన్‌కి లేత కొబ్బరి ఫ్లేవర్ అయితే పక్కా తగులుతుంది. డైట్‌లో ఉన్నవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ ఐస్ క్రీమ్ రెసిపీ అని నేను చెప్తాను. కండెన్స్డ్ మిల్క్ రీప్లేస్‌మెంట్‌గా మీరు పంచదారని కానీ లేదా హనీని కానీ యూజ్ చేసుకోవచ్చు. పైన కొద్దిగా గార్నిష్ చేయడం కోసం ఒక పుదీనా ఆకును పెట్టేశారనుకోండి లుక్ అయితే టోటల్‌గా మారిపోయింది. ఇంకాస్త యమ్మీగా కనిపిస్తుంది ఐస్ క్రీమ్. కోకోనట్ లవర్స్‌కి అయితే చాలా బాగా నచ్చుతుంది ఈ కోకోనట్ ఐస్ క్రీమ్. తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. చూసి వెళ్ళిపోతే ఎలా? మీకు నచ్చితే కాస్త లైక్ చేయొచ్చు కదా! ఇంకో 10 మందికి రెసిపీ తెలిసే ఛాన్స్ ఉంటుంది కదా! సో నేనైతే కొద్దిగా ఎండు కొబ్బరి పలుకులతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే టూటీ ఫ్రూటీ కానీ లేదా డ్రై ఫ్రూట్స్‌ని కానీ సర్వ్ చేసుకోండి. నార్మల్ ఐస్ క్రీమ్ చూస్తేనే తినకుండా ఆగలేము. అలాంటిది హెల్తీ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసిన తర్వాత తినకుండా ఆగగలమా? సో వెంటనే టేస్ట్ చేసేసాను. టేస్ట్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ముందే చెప్పాను కదా! కొబ్బరి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన హెల్తీ ఐస్ క్రీమ్ రెసిపీ. ఇక మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.